హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 'గౌతమ్' మీద దాడికి ఒక స్క్రిప్ట్ రెడీ అయిపోయిందండి. ఆ స్క్రిప్ట్ అనేది ఏందో చెప్తా. సో, ఇంక జరుగుతానే ఉంటాయి. సోషల్ మీడియాని మనం గాని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పీఆర్ యాక్టివిటీస్ అన్నీ నీట్‌గా తెలిసిపోద్ది. సో, ఎందుకు లేనిది ఎందుకు ఇప్పుడు లాస్ట్ డేలో బాగా 'గౌతమ్‌కి' నెగెటివ్ అయ్యే విధంగా జరుగుతుంది. మీకు గుర్తుందా? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా. 'గౌతమ్‌కి' చాలా పాజిటివ్‌గా ఎళ్తున్నారు అని బిగ్ బాస్ అనుకుంటున్నారు. లాస్ట్‌కొచ్చేసరికి మొత్తం నిఖిల్ ఒక సింపతి క్రియేట్ చేసి, లేపోతే ఒక కైండ్ ఆఫ్ ఇది చేసి, నిఖిల్‌ని ఖచ్చితంగా పైకి తెచ్చే ఇది జరిగిద్ది. దానికి తోడు ఆయనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కూడా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పా కదా! చూడండి, రోజుకొక స్క్రిప్ట్. నిన్న స్క్రిప్ట్ ఏంటండి, అసలంటే పాతాళానికి, ఆకాశానికి ఉన్నంత తేడా. ఇప్పుడేంటి 'ఏల గ్రూప్ గేమ్‌కి' ఇప్పుడేంటి 'గౌతమ్‌ని గ్రూప్ గేమ్' అని అనటానికి. సో, 'గౌతమ్' గ్రూప్ గేమ్ ఏంటంటే, 'నైని పావని'తో కలిసి గ్రూప్ గేమ్ ఆడాడు అన్నది నిన్న పాయింట్. ఆల్రెడీ చెప్పా. వాళ్ళ గ్రూప్ గేమ్‌ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న రాసిన స్క్రిప్ట్ అది. సో, 'నైని పావని'కి ఆయనకి ఇంట్లో గొడవలయినియి. సో, లాస్ట్ రోజు ఎళ్ళేటప్పుడు అసలు టాప్‌లో కూడా పెట్టదామె. "నువ్వెందుకు ఊరకనే రియాక్ట్ అవుతుంటావు" అని అరిచిద్ది. సో, ఒకానొక సిట్యుయేషన్ చాలా గొడవయింది. సో, కేవలం ఆయన 'నైని పావని'కి ఫస్ట్ వీక్ ఒక్క వారం ఉండిపోయింది కాబట్టి షీల్డ్ ఇచ్చాడు. అది గ్రూప్ గేమ్ అంట. ఓకేనా? సో, అసలు వీళ్ళు గ్రూప్ గేమ్ అంటే మీనింగ్ మారిపోయింది. గ్రూప్ గేమ్ అంటే ఒక ఫిజికల్ టాస్కుల్లో గాదు. ఫిజికల్ టాస్కుల్లో, మెంటల్ టాస్కుల్లో, ఎమోషనల్స్ పరంగా ఒక మనిషి బాధపడితే రావటం, ఒక మనిషికి పెద్ద గొడవ జరుగుతుంటే పక్కకి రావటం ఇవన్నీ గ్రూప్ అంటే. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎన్ని విభేదాలున్నా ఏదైనా పెద్ద ఆ రోజు ఫిజికల్ టాస్క్ అయిందండి. టక్కన అందరూ నిఖిల్ పక్కకి లాగా "ప్రేరణ, నిఖిల్ రేయ్ రారా రారా, యష్మి రేయ్ రారా నిఖిల్, పృథ్వీ రేయ్ రారా నిఖిల్" ఇది. సో, ఆ రోజు గౌతమ్‌కి ఎవరైనా వచ్చారా? సో, నిజంగా గ్రూప్ గేమ్ అయితే ఆయన పక్కకు కూడా రావాలిగా. సో, గేమ్ ఆడుతున్నారు. ఆ! సో, ఆ గేమ్‌లో హర్షధ్వానాలు. కమాన్, కమాన్ గెలువు నిఖిల్, కమాన్, కమాన్ గెలువు పృథ్వీ ఇటువంటి ఎవరికి దొరుకుతున్నాయి? అర్థం కాదా గ్రూప్ గేమ్ అంటే? అంటే జనాల్ని మరీ పిచ్చోల్ని చేసే ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఆబ్వియస్‌గా నాలాంటోళ్ళు రివ్యూయర్‌గా అని చెప్పకపోతే ఇప్పుడు ఒకటండి, చాలామంది మాట్లాడుతున్నారు. మీకు నిఖిల్ అంటే కోపం. నిఖిల్ గేమ్ నాకు నచ్చదు ఫస్ట్ నుంచి. మీరు చూడండి, నేను పృథ్వీని హై చేసి మాట్లాడిన గేమ్స్ ఉన్నాయి. యష్మిని కూడా మాట్లాడా. ప్రేరణకి చాలా మంచి వీడియోస్ పడ్డాయి నా నా ఛానెల్‌లో స్టార్టింగ్. ఆమెది మారుతా వస్తుంది. సో, విష్ణుప్రియ సూపర్ కనపడిన గేమ్ ఆవిడదని విష్ణుప్రియ స్పెషల్ అనాలిసిస్ చేసిన రోజులున్నాయి. సో, మణికంఠ మీద సూపర్ వీడియోస్ చేసిన రోజులున్నాయి. నెగెటివ్ వీడియోస్ చేసిన రోజులున్నాయి. అంతా గేమ్‌ని బట్టి ఉంటది. సో, ఇక్కడ ఇతని గేమ్ ఫస్ట్ నుంచి ఇంతే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. వైల్డ్ కార్డ్స్ రాకముందు దాకా ఎవరు? టాప్‌లో ఉంది నిఖిలేగా. అసలు ఆ మాటకొస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చాక గూడా నిఖిలే అంటున్నారులే. ఆయన ఒక 99% ఓటింగ్ ఆయన సొంతం. మిగిలిన 1% అందరూ షేర్ చేసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. బయట వాళ్ళ పీఆర్‌లు. రైట్, 99% ఉందనుకుందాంలే. ఏమో ఉండొచ్చేమో. యూనివర్స్ మొత్తం ఆయనకే ఏస్తుందేమో. మిగిలిన 1% షేర్ చేసుకుంటున్నారేమో మిగిలినోళ్ళు. రైట్? సో, ఇక్కడ నిజంగా నిఖిల్ గేమ్ అలానే ఉంది కాబట్టి అలానే చెప్పాను. లేకపోతే నిఖిల్‌కి అంత టాప్ ఉన్నప్పుడు నేను నిఖిల్‌కి చెప్పాననుకో, పోయేదేముంది, నాకు నాకు వ్యూస్ ఎక్కువొస్తాయి. నిజంగా మన ఛానెల్ ఎంతండి? మన ఛానెల్ ఉన్న ఛానెల్ అందరిలో చాలా బుల్లి ఛానెల్. గట్టిగా 30,000 మంది ప్లస్. సో, ఏ రోజన్నా నేను మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్స్ పెట్టడం గాని, ఒక రకంగా ఇది చేయటం గాని, పరుష పదజాలంతో డైలాగ్స్ చెప్పి ఇది జనాలు ఇదయ్యేటట్టు చేయటం గాని, ఇవన్నిటికి నేను అగైనెస్ట్. మీరు చూస్తే తెలుస్తది. నేనెప్పుడు అంతెందుకు ఈ ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ ఏదైనా నడుస్తున్నాయో కానీ ఒక్క థంబ్‌నెయిల్ అంటే చూపించను నాకు ఈ లాంగ్వేజ్ మీద పెట్టింది. నాకు పెట్టడానికి ఇష్టం ఉండదు. నాకు మాట్లాడటానికి కూడా ఇష్టం ఉండదు. ఈ మధ్య ఎందుకు మాట్లాడుతున్నామంటే అది టాపిక్ అయిపోయింది అన్ని చోట్ల. ఇంకిప్పుడు దాన్ని తప్పించి మనం మాట్లాడలేము. ఎందుకంటే అదే టాపిక్ నడుస్తుంది ఇంకా. రివ్యూ చేయాలంటే ఆ టాపిక్ వస్తుంది తెలియకుండానే. సో, ఇలా, ఇలా జరుగుతుంది కదా గేము. ఇక్కడ బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వొచ్చండి. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు స్క్రిప్ట్ ఏంటో చెప్పే ముందు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు 'మణికంఠ' ఒక టాస్క్‌లో 'హరితేజ, టేస్టీ తేజ'ని తీస్తాడు. బోన్ టాస్క్‌లో. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు. టేస్టీ తేజాని, హరితేజని తీస్తా గౌతమ్ మీద ఒక ఇదేస్తాడు. ఒక అలిగేషన్ ఏస్తాడు. మనిద్దరం మాట్లాడుకున్నాము, డీల్ కుదుర్చుకున్నాము అని. గౌతమ్ అప్పుడు ఏమంటా అంటే, "డీల్ కాదు. నువ్వు జస్ట్ ఏదో ఒక సైగ లాంటిది చేశావు. నేను దానికి ఒప్పుకోలేదు. కామ్‌గా ఉన్నానంటే." మీకు గుర్తుంటే మణికంఠ కూడా ఒప్పుకుంటాడు లాస్ట్‌లో అది. మణికంఠ అప్పటికి ఎలిమినేట్ అవ్వడు. అంటే పంపించరు మణికంఠని. నేనే అపార్థం చేసుకున్నాను. అసలు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియకుండా ఆయన, ఆయన ఊరక ఆయనతో మాట్లాడేటప్పుడు నాకు సపోర్ట్ చేయి అంటే నిజంగా నాకు సపోర్ట్ చేస్తాడేమో అనుకున్నాను. ఇటువంటి డీల్స్ ముగ్గురు, నలుగురితో పెట్టుకుంటాడు మణికంఠ. బట్ అక్కడ ఓన్లీ గౌతమ్‌ది హైలైట్ చేస్తాడు. గౌతమ్ దానికి జెన్యూన్ రీజన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆహ్, ఆహ్,
నేను అంటే ఒక మనిషి మెంటాలిటీ ఎలా ఉంటదో చెప్తున్నా. ఒక మనిషి గెలుపు కోసం, ఒక మనిషి దేని కోసమైనా సరే ఎగబడే మనిషి మెంటాలిటీ ఎలా ఉంటది, జెన్యూన్‌గా ఉండే మనిషి మెంటాలిటీ ఉంటది. ఎలా ఉంటదని చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో, 'టేస్టీ తేజ' అనే తేజాని పంపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే గౌతమ్‌తో నాకు డీల్ ఉంది. ఇదే ఆయన చెప్పింది. సో, గౌతమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కామ్‌గా ఉంటే అసలు ఏ మాట మాట్లాడకుండా నోటి వెంట ఒక్క మాట కూడా రాకుండా కామ్‌గా ఉంటే గౌతమ్ అయిపోయాడు మెగా చీఫ్. తర్వాత కూడా అయ్యాడు. తర్వాత నిఖిల్ బాగా ఆలోచించి మనం అది చేస్తే ఏమైద్దా, ఇది చేస్తే ఏమైద్దని గౌతమ్‌కి ఇస్తాడు. ఆ ప్లానింగ్ వెనకాల పెద్ద కన్నింగ్ ప్లాన్ ఉంటది. బట్ ఇక్కడ నిజంగా గౌతమ్ అలానే ఉంటే ఓకే. అసలేం మాట్లాడకుండా గౌతమ్ ఆల్రెడీ అయ్యేవాడికి ఇంకా అంటే అక్కడ డిస్కషన్ పాయింట్ కూడా వచ్చేది కాదుగా. అయినా ఆ పాయింట్ ఎందుకు రైజ్ చేశాడు? మణికంఠ నువ్వు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నావు. నేనిది అని చెప్పడానికేగా. సో, అది ఆయన తప్పా, కరెక్టా అనేది మణికంఠే ప్రూవ్ చేశాడు. మణికంఠే లాస్ట్‌లో అంటాడు. నేనే కొంచెం తప్పు అర్థం చేసుకున్నాను. గౌతమ్ అలా చెప్పకపోయినా గాని నేను ఒక నవ్వు నవ్వేసరికి నేను ఇదనుకున్నానని. ఒక నవ్వు నవ్వితే నువ్వెలా అనుకుంటావు? అదే చెప్పింది. నేను నీకు కంప్లీట్‌గా హెల్ప్ చేస్తానని నేనేం చెప్పలేదు అని గౌతమ్ అంటాడు. సో, ఆ పొజిషన్‌లో నిజంగా చెప్పండి. ఆ పొజిషన్‌లో నిఖిల్ గాని, వేరే వోళ్ళు గాని ఎవరైనా ఉంటే, సో, నిఖిల్‌తో నాకు డీల్ అయింది వీళ్ళిద్దరినంటే ఏమంటారు? నాతో డీల్ అయిందని అనుకున్నా గాని, ప్రస్తుతానికి నాకొస్తుందని కామ్‌గా ఉండేవాళ్ళు. కామ్‌గా ఉండేవాళ్ళు. బట్ గౌతమ్ అలా లేడు. సో, ఇటువంటి బోలెడన్ని చెప్పగలను నేను. ఓకేనా? ఒక ఒక మనిషి గేమ్ చూసేటప్పుడు అర్థం కాదా? సో, అంతే ఇంక. రైట్? ఇక్కడ నేను స్కెచ్ అది కదా! ఈరోజు స్కెచ్ ఏం జరగబోతుందంటే, ఈరోజు స్కెచ్ ఏంటంటే, ఈరోజు ఒక టాస్క్ ఉంటది. రోప్స్ మీదగా నడుస్తా, బ్లాక్స్‌ని దాటుకుంటా రావాలి. అవసరమైనప్పుడు అది సంచాలకేమో గౌతమ్. సంచాలక్ చేతిలో ఉంటది గేమ్. సంచాలక్ ఎవరికి ఎన్ని పాయింట్లు వాళ్ళకుంటే వాళ్ళక్కడ ఆ రోప్ తప్పిస్తారు. అప్పుడు సపోర్ట్ వేరే వాటి మీదగా తీసుకొని రావాలి. ఇది మనకు అందుతున్న గేము. అప్పుడు అలా వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతవరకి నిలబడగలరనేది ఇది. అంటే క్లియర్ కట్ డీటెయిల్స్ ఇంకా వస్తాయి. ఇది లీక్డ్ అప్‌డేట్ కాబట్టి మనకు అందాజుగా వచ్చిన అప్‌డేట్స్ ఇవన్నీ. సోషల్ మీడియాలో నానుతున్న అప్‌డేట్స్. దీంట్లో భాగంగా ఓకే. ఫస్ట్ విష్ణుకి 10 మార్క్స్ ఇస్తాడు. 10 పాయింట్స్. యష్మికి 20 పాయింట్స్. పృథ్వీకి 30 పాయింట్స్. రోహిణికి 40 పాయింట్స్. తేజకి 50 పాయింట్స్ వస్తాయంట. సో, ఇక్కడేంది ఇప్పుడు ఒక్కొక్కరు అలా వచ్చేటప్పుడు సంచాలక్ ఎవరు వద్దనుకుంటే వాళ్ళ పేరు చెప్పాలి. ఫస్ట్ విష్ణు పేరు చెప్పినట్టున్నాడు. నిజంగా ఆయనకి మనోళ్ళే గెలవాలి, మనోళ్ళే ఉండాలి అనుకుంటే, విష్ణు అసలు అందరికంటే లీస్ట్‌లో ఎందుకు పెడతాడు? అసలు అక్కడున్న యష్మి ఉంది, ఆహ్, పృథ్వీ ఉందిగా. పృథ్వీకి 10 ఇవ్వొచ్చుగా, ఇవ్వలేదుగా. మళ్ళా దీనికేమంటారు? పృథ్వీకి 10 ఇస్తే అప్పుడు ఇంకా ఎక్కువ తెలిసిపోద్దని అని. సో, ఇక్కడ చూడండి ఈరోజు ఏంటంటే, టేస్టీ తేజకి 50, రోహిణికి 40, పృథ్వీకి 30 ఇచ్చారు కాబట్టి, పృథ్వీకే 50 ఇవ్వచ్చు కదా! అన్న దాని మీద వస్తది చూడండి ఈరోజు. ఖచ్చితంగా వస్తది. అంటే వాళ్ళు గ్రూప్ గేమ్‌లో నిన్న నిఖిల్ అండ్ పృథ్వీ క్లియర్‌గా సైగలు చేసుకుంటా ఒకరికొకరు చేస్తున్నారు. దాన్నేమంటున్నారు కొంతమంది తెలివిగా, ఆ గేమే గ్రూప్ గేము. ఒక గేమ్ గ్రూప్ గేమ్ అంటే, సో, ఏదైతే ఉందో మీ యొక్క ఐడియాస్ షేర్ చేసుకోండి గ్రూప్‌గా. మీ యొక్క ఇది షేర్ చేసుకోండి. అంతేగాని ఇద్దరు, ముగ్గురు బలవంతులు పోయి, ఇంకా బలంగా ఆడేవాళ్ళు పోయి ఒకరిని టార్గెట్ చేస్తే మిగిలినోళ్ళు గేమ్ ఎలా కంటిన్యూ అవుద్దింకా? ఓడిపోతారు కదా! ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరైనా పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు ఆ టీ షర్ట్‌ని ముగ్గురు, నలుగురు స్కెచ్ చేసుకొని బలంగా ఉన్నటప్పుడు అది ఆడితే ఇంకదేంటండి? ఇంకా అంటే గ్రూప్ గేమ్ అనే దీంట్లో మిగిలినోళ్ళందరూ ఓడిపోయినా అక్కడ ఆ స్కోప్ ఉందని చెప్పటమా? కాదుగా. సో, మనం కొంచెమైనా ఎథిక్స్. అరే! మనం ఇలా అనుకున్నాం. నీ బలం నువ్వు ఉపయోగించు, నా బలం అట్లా. సైగలు చేసుకొని వాంటెడ్‌లీ ఒకరిని తొక్కేయాలి అనుకోవటం ఏంటి గ్రూప్ గేమ్ కాదా? నేనెక్కడ ఫేవర్ చేశాను నిఖిల్‌కి అంటాడు. నిఖిల్ నేనెక్కడ ఫేవర్ చేశాను పృథ్వీకి అంటాడు. చూసుకుంటే ఇలా మాటలన్నీ అంతే. ఇలా ఫుటేజ్ గాని తీస్తే ఓరినాయ్ డజన్‌లు వందల వీడియోలొస్తాయి ఈ సీజన్‌లో. ఈళ్ళు ఆ రూమ్‌లో కూర్చొని ఏం మాట్లాడుకున్నారు, ఎవరి మీద ఏం స్కెచ్ చేసుకున్నారు, ఎవరిని ఎలా చేద్దాం అనుకున్నారు, అవినాష్ మీద ఎంత కుళ్ళుతో ఉన్నారు, తేజ మీద ఎంత కుళ్ళుతో ఉన్నారు, గౌతమ్ మీద ఎంత కుళ్ళుతో ఉన్నారు. ఇవే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తుంటే అవి కప్పిపుచ్చడానికి రోజుకో స్కెచ్. ఈరోజు స్కెచ్ ఏందంటే, ఈ పాయింట్స్ విషయంలో తేజ, రోహిణికి ఎందుకు పెట్టాడు, పృథ్వీకి ఎందుకు తక్కువ పెట్టాడు అనే పాయింట్ వస్తాయి. ఇక్కడ తేజ, రోహిణి, పృథ్వీ ముగ్గురు కానోళ్ళే. ముగ్గురు కానప్పుడు పృథ్వీకి ఎలా పెడతాడు పైన? పృథ్వీ గేమ్‌ని ఆయన ఎండగడుతున్నాడు. పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నాడు. తేజ, రోహిణి అట్‌లీస్ట్ వాళ్ళ సర్వైవల్ కోసం ఆడినా ఇప్పుడు తేజ చాలా బాగుంటాడు. ప్రేరణతో గాని అందరితో. తేజ నిఖిల్‌తో కూడా బాగుంటాడు. తేజ పృథ్వీతో కూడా బాగుంటాడు. చాలా మందితో. సో, అటువంటప్పుడు ఇక్కడ అసలు పృథ్వీకి 50 పెట్టాలని ఎలా అంటారు? అంటే ఈ పాయింట్ చెప్తారు. పృథ్వీకి 50 పెట్టలేదు కాబట్టి తిను గ్రూప్ గేమ్ ఆడాడు. ఎవరు? గౌతమ్. అక్కడేం లేదు అంతా డొల్లే. అంటే ఇక్కడ ఈళ్ళకేంటి ఏదో ఒక మాటని పృథ్వీకి 50 పెట్టాలి. ఎలా పెడతాడు? నిన్న గొడవయింది.
నిన్న గొడవ ఈరోజు పృథ్వీకి 50 పెట్టాను. ఏమంటారు తెలుసా? నేను సోలో అని ప్రూవ్ చేసుకోవడానికి పృథ్వీకి 50 పెట్టాడు. "రేయ్! నీ నాటకాలు ఎవరికీ తెలీదురా" ఇది వాళ్ళ స్క్రిప్ట్. అంటే ప్రతి దానికి స్క్రిప్ట్ ఉంటది వాళ్ళ దగ్గర. పొద్దున్నే వదులుతారనమాట పీఆర్ టీమ్స్. పొద్దున్నుంచి సాయంత్రం దాకా యెస్ ఇదిరా నిఖిల్ అంటే, ఇదిరా నిఖిల్ అంటే, మా నిఖిల్ నిజాయితీ ఇదిరా, మా నిఖిల్ అసలు అదిరా, ఇదిరా, ఇదిరా, ఇదిరా ఇదే భజన, 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 భజన అంతే. ఆ భజనతోనే గెలవాలింక. ఇక్కడ ఆ! ఇప్పుడు అంత గొడవయ్యాక ఎలా ఇస్తాడు? మోర్ ఓవర్ ఆయన చెప్తున్న పాయింట్ ఏంది? మీరు కలిసి ఆడుతున్నారు అని. సో, గౌతమ్‌ని ఎప్పుడు తప్పుడు పట్టాలా? సో, అంత కసి ఉంది గాబట్టి పృథ్వీని 10కి ఇస్తే, పృథ్వీకి 10 ఇవ్వలేదు గదా! విష్ణుకే ఇచ్చాడు గదా! ఎందుకని విష్ణు ఆల్రెడీ మెగా చీఫ్ అయింది గాబట్టి. ఆ తర్వాత యష్మికి ఇచ్చాడు గదా! యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది గాబట్టి. సో, కాని వాళ్ళు ఎవరెవరు? ఈళ్ళ ముగ్గురిని పైన పెట్టాడు. వాళ్ళ ముగ్గురిలో గూడా ప్రయారిటీ చెక్ జేశాడు. అంటే ఇప్పుడు రోహిణికి వచ్చే ఛాన్స్ ఉంటే, ఆ ఛాన్స్‌ని మిస్ చేసింది ప్రేరణ. రోహిణికి ఇవ్వకుండా ఒక షీల్డ్ గాని ఏదైనా ఆమె గేమ్‌లో ముందుకు పోయే ప్రతి అవకాశాన్ని ఈళ్ళు తొక్కేశారు. అటువంటప్పుడు రోహిణికి ముందుకెళ్ళే ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి నిజంగా అంటే ఇక్కడ ఈ గ్రూప్ గేమ్ అనే వాళ్ళకి ఇంకో పాయింట్ చెప్తా నేను. ఇక్కడ చూడండి నిజంగా రోహిణికి, ప్రేరణకి ఒక టైంలో మూటల బస్తాలో హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు నబీల్ తర్వాత హెల్ప్ చేసేది ప్రేరణకే గౌతమ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో రోహిణికి చెప్తాడు. లేదు లేదు నేను ఈసారికి రోహిణి అడిగిద్ది కూడా నోరు తెరిచి. అరే నాకు చెయ్యరా అంటే నువ్వెవరికి హెల్ప్ చేస్తున్నావు గౌతమ్ అంటే నేనైతే నీకు చేయటం లేదు అంటే అప్పుడు అంటది కూడా. అరే అట్‌లీస్ట్ గౌతమ్ గాడు చెప్పాను నాకు నేను హెల్ప్ చేయటం లేదని. విష్ణుప్రియ ఈళ్ళు నేను హెల్ప్ చేస్తానని చెప్పి చేయలేదని రోహిణి బాధపడింది. అంటే ఏంటి గౌతమ్ నిజంగా గ్రూప్ గేమ్ ఆడాలనుకుంటే, వచ్చిన వైల్డ్ కార్డ్స్‌కే చేయాలనుకుంటే, అక్కడ సపోర్ట్ చేసిన ఇద్దరు ఓజీ గదయ్యా! నబీల్‌కి సపోర్ట్ చేసింది ఓజీ గదయ్యా నబీలు. ఆ తర్వాత ప్లేస్‌లో సపోర్ట్ చేసిన ప్రేరణ ఓజీ గదయ్యా! ఆ సపోర్ట్ చేసాకే కదా ప్రేరణ తీసేసింది మళ్ళా. సో, అటు పక్క నుంచి పాజిటివ్ వస్తుంది. మీరు నెగెటివ్ క్రియేట్ జేస్తున్నారు. ఇయన్నీ కప్పిపుచ్చటానికి ఒక భయంకరమైన గేమ్ ఆడుతున్నారు బయట పీఆర్ గేమ్. ఏంటంటే, ఒక మనిషిని విలన్‌గా చేసే ప్రయత్నం చేయటం. అసలు ఏమి లేదక్కడ. అక్కడ స్కోప్ లేని చోట కూడా స్కోప్‌ని క్రియేట్ చేయటం. సో, ఇప్పుడు నేను చెప్తున్నయన్నీ జస్ట్ లైక్ దట్ నేను చెప్పే కాదండి. గేమ్‌లో జరిగినియి. నబీల్‌కి సపోర్ట్ చేయలేదు ఆ రోజు మూటల బస్తాలో. నబీల్ ఏమన్నా ఇదా? నబీల్‌కి అన్యాయం జరుగుతుంది. ఆళ్ళ గ్రూప్ గేమ్‌లో వాళ్ళు ఇది జేస్తున్నారన్న ఇదితోనేగా. నబీల్ తర్వాత ప్రేరణకి చేశాడుగా. ఒకవేళ నిజంగా ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అనుకుంటే రోహిణికి చేస్తున్నాడుగా ఇక్కడ. సో, ఇక్కడ మళ్ళా ఈళ్ళు ఒక మాట అంటారు. అదేంది ఫస్టే ప్రేరణకో, ఫస్టే పృథ్వీకో చేయాలి కదా! అంటారు. అంటే అంతా ఈళ్ళు చెప్పినట్టే జరగాల. ఈళ్ళ నలుగురిని ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళ గేమ్ ప్లాన్. ఇది నాకు అర్థం కావట్లేదు. ఎట్లా తీసుకెళ్తారు? ఈ రోజుకి కూడా వాళ్ళ మీద టార్గెట్ అంటున్నారంటే బ్లండర్. అది అర్థం చేసుకోండి. 12 వారాలు సేవ్ అయినా గాని కొంతమంది 12వ వారం పాపంరా వాళ్ళ మీద టార్గెట్ అంటే ఈళ్ళ ఉద్దేశ్యం ఏంది? ఈ 2, 3 వారాలు కూడా టార్గెట్ చేయకుండా వాళ్ళని 15వ వారం ఆ నలుగురిని కూర్చోబెట్టండి టాప్ 5లో. ఇంకా ఐదో ప్లేస్ ఎవరైనా ఉంటే అది విష్ణుప్రియనో, అవినాష్‌నో కూర్చోబెట్టండి. మిగిలినోళ్ళు ఇంటికెళ్ళిపోండి. మాకొద్దు అని చెప్పటమా? అని కన్వే చేయటమా? ఈ టార్గెట్ ఎలా అయ్యిద్దండి? అంటే ఇంక వెళ్ళకూడదా? పాపము వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ నామినేషన్‌లోకి తెచ్చారంటే ఎవరిని తేవాలి? ఆ టైంలో ఒక సామాన్యుడిని పంపినా గాని వాళ్ళ పేర్లే చెప్తారు. సో, రోహిణి పేరు చెప్పరు. ఓవర్ ప్రేరణ పేరు మీద. అవినాష్ పేరు చెప్పరు. ఓవర్ పృథ్వీ పేరు మీద. అంత అగ్రెసివ్‌గా ఉండే అతను. సో, గౌతమ్ పేరు చెప్పరు ఓవర్ నిఖిల్ మీద. ఎందుకంటే వాళ్ళ గేమ్ అలా కనిపిస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు తప్పు అన్నట్టు బయట నుంచి వచ్చినోళ్ళు. వాళ్ళు కరెక్ట్‌గా ఆడియన్స్ అభిప్రాయాల్ని చెప్పారు. దానికి ఒక స్క్రిప్ట్ అని చెప్పి ఈళ్ళని పాపం అన్యాయం జరుగుతుంది. ఈళ్ళ నలుగురికి దారుణాలు జరిగిపోతున్నాయి. ఏంటి ఈళ్ళ నలుగురికి దారుణాలు జరగకూడదంటే ఇప్పుడు ఈళ్ళ నలుగురిని అసలు నామినేషన్‌లోకే తేగూడదు. అది బయట జనాలు డిరైవ్ చేస్తున్న పాయింట్. అప్పుడేమైద్ది నామినేషన్‌లోకి రాకపోతే సరదాగా ఎళ్ళిపోని వాళ్ళు 13వ వారం. 13వ వారం టికెట్ టు ఫినాలే ఆయన గెలుచుకుంటాడు. లేకపోతే ఈ ఈ వారమే చీఫ్ కింద పృథ్వీ గెలుచుకుంటాడు. ఏదో ఒకటి చేసి. అప్పుడు పృథ్వీ సేవ్ అవుతాడు. నెక్స్ట్ వారం టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. టికెట్ టు ఫినాలే వాళ్ళున్నారు కాబట్టి మిగిలినోళ్ళు కోట్లు పడతాయి. అట్లా రోల్ అవుతా 15థ్ వీక్ దాకా రావాలి ఆళ్ళు నలుగురు. అది కదా వాళ్ళ నలుగురు ఆడే సూపర్ గేము. మిగిలినోళ్ళు పోనీ అన్నట్టు ఉంది బయట వారం. ఇదెవడన్నా మాట్లాడాడనుకో అబ్బా! సపోర్ట్. ఇంకొకటి కూడా చూడండి. ఇంకో దారుణ విషయం కూడా జరిగిద్ది. ఏం జరిగిద్దంటే ఇక్కడ చూసారా? నిఖిల్‌కి పడుతున్న ఓటింగ్ గురించి చాలా హైగా మాట్లాడతారు. ఇక్కడ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ సెకండ్ అనుకుంటారేమో. ప్రేరణ కూడా సెకండ్ ఉంది. ఇంకో కొన్ని రోజుల్లో అయిపోవచ్చు. గౌతమ్ సెకండ్ అనుకుంటున్నారేమో. నబీల్ కూడా సెకండ్ ఉంది. కొన్ని రోజులు అయిపోవచ్చు. సెకండ్ పొజిషన్‌కి చాలా పోటీ ఉందంట. ఫస్ట్ పొజిషన్‌కి అసలు లేదంట. ఇది ఏ కైండ్ ఆఫ్ కన్వేయింగ్ జనాల్ని ఇది చేయటానికి అంటే ఇక్కడ వీళ్ళల్లో బలమైన క్యాండిడేట్లు ఉన్నారు. అంటే ఇప్పుడు నబీల్‌కి పెంచి ఒకసారి, గౌతమ్‌కి పెంచి ఒకసారి చెప్పడం వల్ల ఈ బలమైన ఓటింగ్ వీళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ అయ్యి నిఖిల్ టాప్‌లో ఉంటే ఈజీ విన్ చేయటం. ఇదొక స్ట్రాటజీ. ఇది మామూలు స్కెచ్‌లు కాదండి. మామూలు పీఆర్ స్కెచ్‌లు కాదు. ఇక్కడ చూడండి
తెలుగు అనుకున్నప్పుడు ఓన్లీ గౌతమ్‌కి ఎందుకెయ్యాలి? నబీల్‌కెయొచ్చు గదా! లేకపోతే ఇంకొకరికెయొచ్చు కదా! ఇంకొకరికెయొచ్చు కదా! అని అంటారు. చాలామంది బయట ఈ కామెంట్స్ చూస్తుంటే. అటువంటప్పుడు ఇక్కడ గూడా అదర్ దాన్ తెలుగు అన్నప్పుడు ఓన్లీ నిఖిల్‌కి ఎందుకెయ్యాలి? పృథ్వీకెయొచ్చుగా, యష్మికెయొచ్చుగా, ప్రేరణకెయొచ్చుగా అన్న పాయింట్ రాదు. సో, అక్కడ మళ్ళా పాపం నిఖిల్. యునానిమస్‌గా నిఖిల్. యునానిమస్‌లో పోటీయే లేదు. ఆవిడంత దూరంలో నిఖిల్. అసలు నిఖిల్‌కి ఎ పోటీ ఇచ్చే స్టేజ్‌లో లేని మిగిలిన కంటెస్టెంట్స్. నిఖిల్‌లో దమ్మున్నాం. రాజు, యువరాజు. ఇంక ఈ ఆయనకి వాడే అడ్జెక్టివ్స్. ఏమర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు నేను చెప్పినయన్నీ సమప్ చేసుకోండి. మీకు క్లారిటీ వస్తది. జస్ట్ లైక్ దట్ ఎయొద్దండి ఓట్లు. ఓకేనా? మీకు నిజంగా నిఖిల్ గేమ్ నచ్చితే ఎయండి. అంతేగాని కొంతమంది బయట చాలా తెస్తుంటారు ఇటువంటియి. చాలా తెచ్చి ఒక ఆర్టిఫిషియల్ నేను నేను ఫస్ట్ నుంచి చెబుతున్నానా? ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ అవ్వటం తప్పితే ఏమి లేదు 'ప్రేరణ' గేమ్ అని. ఇప్పటికే నమ్మారా? సో, నేను 'మణికంఠ' గేమ్ గురించి కూడా చెప్పానా? సో, మనకెందుకుంటది కోపము ఒకరి మీద? ఆమె పర్సెంటేజ్ ఎంత ఈరోజు? తెలియటం లేదా? ఈమెను ఎలా ప్రొజెక్ట్ చేశారు? ఆల్మోస్ట్ అసలు ఇంకా లేడీ సూపర్ స్టార్, లేడీ విన్నర్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. రియాలిటీ అంతుందా? రియాలిటీ అంతుంది. ఇప్పటికి కూడా కొంతమంది లేదు లేదు మీరు పొరపడుతున్నారు. 'గౌతమ్ నబీల్' అసలా లీస్ట్ పొజిషన్స్. 'ప్రేరణ' నిఖిల్ తర్వాత 'ప్రేరణ' ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు. 'ప్రేరణ' సెకండ్ ఉంది. 'యష్మి' థర్డ్ ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇంత దారుణమైన సిట్యుయేషన్స్‌లో గేమ్ ఎళ్తున్నప్పుడు, వన్ సైడెడ్‌గా ఒకరిని చేయాలనుకుంటున్నప్పుడు, ఏవేవో లేని విషయాలు తెచ్చి ఆ! దానికో పెద్ద రంగు పులిమి అక్కడ జనాలకి ఎవరికీ లేదు ఆ ఫీలింగ్. అసలు మన వాళ్ళని మనం తక్కువ చేసుకోవడం మన ఆడియన్స్ మనం. ఎందుకండి మనమంత మనకంత సోయి ఉండదా? ఇప్పుడు మన దాంట్లోనే మనము తప్పు చేసి చెప్తాం గదా! ఇప్పుడు నబీల్ ఆ రోజు ఏదో విషయం మాట్లాడినప్పుడు తప్పన్నాం గదా! అవినాష్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అవినాష్‌ని ఎక్కువ ఇక స్పేస్ ఇస్తున్నప్పుడు అవినాష్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! సో, మనం మాట్లాడతాం గదా! అట్నే వాళ్ళ దాంట్లో గూడా ఏదైనా బాగలేనప్పుడు చెప్తున్నాం గదా! బాగున్నప్పుడు కూడా పొగుడుతున్నాం గదా! 'పృథ్వీ జెన్యూన్' అని ఎన్ని సార్లు చెప్పుంటాను నా రివ్యూస్‌లో. ఆ! సో, ఇది ఈరోజు స్క్రిప్ట్ ఏందంటే, ఇక్కడ గౌతమ్ తేజకి, రోహిణికి ఎక్కువ పాయింట్లు ఇచ్చి, పృథ్వీకి తక్కువ ఇచ్చాడు. 30 ఇచ్చాడు. తక్కువంటే మరీ తక్కువ కూడా కాదు. 10 కాదు ఆయన ఇచ్చింది 30. 30 అయినా వాళ్ళు ఒప్పుకోరు. ఈయన గ్రూప్ గేమ్ కాదు అని ప్రూవ్ చేయాలంటే 50 ఇచ్చుండాలి గదా! అప్పుడే గదా గౌతమ్ గ్రూప్ గేమ్. అంటే గ్రూప్ గేమ్‌కి డెఫినిషన్ మారిపోయింది. ఆ! ఏదో చెయ్యాలిప్పుడు. ఈయన్ని ఏదో వంక. ఈయన మీద పాయింట్స్ పెట్టడానికి ఏమి లేవు. ఓకే. తక్కువున్నాయి. లేవంటే ఉన్నాయి. ఒక్కోసారి బడాయి మాటలు మాట్లాడతాడు గౌతమ్ ఉన్నాయి. లేవని నేను అనను. కానీ అసలు వీళ్ళ గ్రూప్ గేమ్‌తో పోల్చుకుంటే ఎంతండి? అసలు ఒక పాయింట్ ఇక్కడ చూడండి. నిన్న ఇంత గొడవయిందా? "రేయ్! తప్పు నీది కాదురా" అని యష్మి అంటుంది. నేనే అక్కడ చెప్పాల్సింది. అంటే ఇక్కడ నేను కూడా నీ విషయంలో నిన్నేం బ్లేమ్ చేయటం లేదు. బ్లేమ్ తీసుకోకు. జస్ట్ చెప్తున్నా అంతే అని ఈయనంటున్నాడు. అంటే ఏం చూసింది మన మీదోలమా? ఇది నాకర్థం కావటంలా. మళ్ళా ఈళ్ళిద్దరికి సపోర్టు. "రేయ్! జెన్యూన్ రా వాళ్ళిద్దరు. చూడండిరా. యష్మి నిలబడిందిరా నిఖిల్ కోసం. నిఖిల్ నిలబడ్డాడురా యష్మి." ఏదిరా నిలబడటం? మేము కూర్చుంటున్నాం అయి చూసి. అయి ఘోరాలు చూడలేక మాకు కుప్పగూలుతున్నాయి. ఈళ్ళకి అర్థం కానిదేందంటే, యష్మి ఫ్యాన్ గ్రూప్స్ అన్ని సోనియాకి థాంక్స్ చెప్తా. థాంక్స్ సోనియా. థాంక్స్ ఫర్ టేకింగ్ స్టాండ్ ఆన్ అవర్ కంటెస్టెంట్ యష్మి ఓవర్ నిఖిల్ అంట. వాళ్ళకి అర్థం కానిదేందంటే, ఆ మరుసటి క్షణమే మళ్ళా సోనియా చెప్పినా, లేకపోతే సీత చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా అయన్నీ ఉత్త అబద్దాలే. నాకు తెలీదా నిఖిల్ నీ గురించి అని ఏమంటుంది. ఇక్కడ విచిత్రమైందంటే చాలా విచిత్రమైన పరిస్థితి. సో, వాళ్ళు చెప్పిన తప్పుని ఈళ్ళంటుంటే, బయట వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం లేదు అసల యష్మి విషయంలో నిఖిల్‌దే తప్పంటారు. నిఖిల్ విషయంలో యష్మిదే తప్పంటారు. వీళ్ళిద్దరు లోపల చూసుకుంటేనే మనిద్దరం అలా అయిపోయింది గానీ నీది లేదు, నాది లేదు తప్పనుకుంటారు. ఏందిరా? వాట్ ఈస్ దిస్ ఇలకత మఫిలియా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ గేమ్‌ని? ఇది గ్రూప్ గేమ్ గాదా? రైట్? ఇట్లా ప్రతిరోజు ఒక స్కెచ్ రెడీ అవుతా ఉంటది. ఆ స్కెచ్‌ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నాకు నేను అబ్జర్వ్ చేసే విషయాలను బట్టి ఉదయాన్నే ఒక సెన్స్ కొడతది. ఓహో! ఈరోజు దీంతో వస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా, ఏం చూసినా ప్రతిసారి దాన్ని అబ్జర్వ్ చేసి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తానే ఉంటా. అంతే. సో, క్లియర్‌గా తెలిసిపోవటం లేదా? అంతెందుకు నిన్న ఈరోజు జరిగే 'పృథ్వీ అండ్ గౌతమ్' విషయంలో గూడా ఊరక పైకొస్తాడు గానీ 'పృథ్వీ' ఒక్కసారి వెనక్కెళ్ళి ఆలోచిస్తే 'బిగ్ బాస్' నిజంగా బయాస్డ్ కాదు అనిపిస్తే వాళ్ళ మీద డజన్‌ల వీడియోస్ ఎయొచ్చు. నేను చాలా సార్లు చెప్పా. వాళ్ళెయ్యరు 'బిగ్ బాస్.' ఎందుకంటే 'బిగ్ బాస్' గూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. 'బిగ్ బాస్' గూడా ఇప్పుడు వాంటెడ్‌లీ ఇవి చేపీయటం వల్ల ఓకే. నిఖిల్‌కున్న ఆ నెగటివిటీ పోయి నిఖిల్ ఎక్స్ట్రార్డినరీ ప్లేయర్, ఎక్సలెంట్ ప్లేయర్. ఓన్లీ లాంగ్వేజ్ బారియర్స్ వల్ల ఆయన ఇట్టంటున్నాడు అనే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆటపరంగా చూస్తే ఒకటే. సో, ఎవరైనా ఒకటే మనకన్న ఈక్వేషన్ క్రియేట్ చేయటానికి నిఖిల్‌ని విన్నర్ చేయటానికి జరుగుతున్న ప్లాన్. ఆబ్వియస్‌గా ఆయనే చేస్తారు.
జనాలు ఎంత గొంతెత్తి అందుకే మీరది అర్థం చేసుకొని, ఆయన్ని చేసినా, లేదు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మీరు ఓట్లు గాని గట్టిగా వేయగలిగితే, అట్‌లీస్ట్ కొంతలో కొంత వాళ్ళకి మైండ్ మారే ఛాన్స్ ఉంటది. ఓహ్! లేదు, లేదు, లేదు. మరి కొంచెం క్లోజ్ ఫైట్ ఉన్నప్పుడు మనం ఇలా చేస్తే తప్పుడు సంకేతాలెళ్తాయి. ఎవరిదైనా గ్రూపే అని ఎప్పుడు అనిపిస్తది? ఓట్లు పడ్డప్పుడు అనిపిస్తాయి. సోషల్ మీడియాలో అరుచుకొని మీరు ఓట్లు వేయలేదనుకో వాళ్ళకేముంది? భయంకరమైన పీఆర్ ఉంది, వాట్స్ ఉన్నాయి. అవసరమైతే మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయగలరు. అవసరమైతే ఒక 100 సిమ్‌లు కొనగలరు ఒక్కొక్కరు. అయన్నీ ఉన్నాయి. అందరికి ఉండాలిగా సీను అది. సో, భయంకరమైన దాడి మళ్ళా. ముందుగానే ప్రీ ఎగ్జిస్టింగ్ అని ఒక స్కెచ్ చేసుకొని రావటం. ఇటుపక్క చూస్తే విష్ణుప్రియని, ప్రేరణ లాంటోళ్ళని వాళ్ళ మదర్ తిడితే అసలది బయటికే రాదు. అటువంటి సెన్సిటివ్ విషయాలు బయటికే రావు. ఏం మాట్లాడతాము వాటి గురించి? ఇప్పుడదే నిఖిల్ ఫ్యాన్స్ మాట్లాడిన దాని గురించి మాట్లాడతాం మళ్ళా మనం. ఫ్యాన్స్ ఎవరైనా మాట్లాడారనుకో, ఫ్యాన్స్ గొడవలు ఇయి ఉంటాయి చూడండి. స్పేస్ గొడవలు, అయి చిన్న చిన్న విషయాలు ఎవరో గూడా ఉంటాడు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ మాట్లాడింది ఎక్కువ గదా! స్పేసుల్లో గూడా ఒకరిని బూతులతో ఇయటం చాలా తప్పు. నార్మల్‌గా మాట్లాడేది చిన్న గొడవలే గావచ్చు. కానీ ఒకరిని బూతులతో హెచ్చరించడం అనేది బ్లండర్. అది ఎవరు చేసినా తప్పే. అది ఎవరు చేసినా. కానీ అందరూ జేస్తన్నారు. ఇక్కడ ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి ఐ వాంట్ టు స్లాప్ ఆన్ హర్ ఫేస్ అంటే, అంటే అది ఏం చూపిస్తది? విష్ణుప్రియన్ అన్న మాట. ఓ పక్క విష్ణుప్రియ ఏమో లోపల మీ సంస్కారానికి, మీ అబ్బాయిని పెంచిన సంస్కారానికి ఎక్సలెంట్ అని ఏమో దండం పెడుతుంది. ఇయన్నీ ఏం అర్థం చేసుకోవాలిరా స్వామి? ఒకసారి థింక్ చేయండి. ఏదైనా చేసి కప్పు కొడితే, ఆ కప్పుకి కూడా వాల్యూ ఉండాలి రేపు. రైట్? కొంత అనుకోవాలా. ఈళ్ళెలా ఆడారు? సీజన్ ఒకసారి తిరగేస్తే, ఓహ్! ఈళ్ళాడిన గేమ్ ప్యాటర్న్ ఏంటి? ఇందుకొచ్చిందా కప్పు అని అనిపించాలి తప్పితే, ఇదేందిరా? ఇదేందిరయ్యా! ఇది నేను చూడలేదే. ఆయన ఏం ఆడార్రా? వచ్చాడు ఫిజికల్ టాస్క్‌లన్నాడు. ఒక్కొక్కరిని పంపాడు. ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ భుజం మీద చేతులేయటం, ఆయన గేటు దాకా తీసుకెళ్ళటం, బాయ్ చెప్పటం. స్ట్రాంగ్ లేదనుకున్నోళ్ళ మీద 4 పాయింట్లు పెట్టడం. మళ్ళా స్ట్రాంగ్ లేరనుకున్నోళ్ళు స్ట్రాంగ్ అని తెలిసాక మళ్ళా స్వీట్‌గా మాట్లాడటం. ఇది కదరా గేము అని అర్థం చేసుకున్న రోజు ప్యాటర్న్ మారిద్ది. అంటే రాకూడదా? జనాలకి ఎలా తయారైందంటే వైల్డ్ కార్డ్ అసలు కాకూడదా? వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళంటే వైల్డ్ కార్డ్స్ ఎందుకు 'బిగ్ బాస్' సీజన్‌లో హిందీ సీజన్‌లో విన్నర్ ఎలా అయ్యాడు? వైల్డ్ కార్డ్స్‌లో బాగా ఆడితే విన్నర్ కాకూడదా? ఇదేందిరా స్వామి! మరలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ ఎందుకు? మొత్తాన్ని ఈళ్ళనే కంటిన్యూ చేస్తే వీళ్ళనే విన్నర్ అనౌన్స్ చేస్తే సరిపోద్ది గదా! అది వాళ్ళ తప్పు గాదు గదా! నిన్న గౌతమ్ అన్నట్టు. వాళ్ళకి ఫస్ట్ వీక్ నుంచి తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ వీక్ నుంచే రావాల్సి ఉంటది గదా! ఆలోచించండి. మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకే? తిట్టుకునేవాళ్ళు తిట్టుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.